మాయా కిడ్డీ బ్యాంక్. రామాపురం అనే గ్రామంలో రాజారావు అనే పేరుగల పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని కుటుంబంలో అతని కూతురు వాణి తప్ప అతనికి వేరెవరూ లేరు. ఎందుకంటే వాణి చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోయింది. అప్పట్నుంచి రాజారావు ఆమెను పెంచి పెద్ద చేశాడు. అలాగే ఆమెకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నాడు. రాజారావుకి ఆ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. అతని తమ్ముడు గంగారావుకి తన అన్నని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు రాజారావు వ్యాపారం పని మీద నగరానికి వెళ్లాడు. కాని వెళ్లినవాడు తిరిగి రాలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. రాజారావు చనిపోయాడనే విషయం తెలిసిన వాణి హతాశురాలైంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని గంగారావు రాజారావు ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. అలాగే ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల్ని అమ్మడం మొదలుపెట్టాడు. కాని ఈ విషయంలో వాణి తన వ్యతిరేకతను తెలిపింది. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుతోనూ మా నాన్నగారి జ్ఞాపకాలున్నాయి. అందుకని మీరు ఈ వస్తువుల్ని అమ్మడానికి వీలు లేదు. ఈ అమ్మాయి నా పనికి అడ్డుపడుతుంది. ఎలాగైనా ఈమెను ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకుని ఒకరోజు గంగారావు వాణితో ఇలా అన్నాడు. అమ్మా వాణి, మీ అమ్మమ్మకి నువ్వు బాగా గుర్తొస్తున్నావంట. నిన్ను నాతో తీసుకురమ్మని చెప్పింది. త్వరగా నీ సామాను సర్దుకో. ఈరోజు సాయంత్రమే మీ అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాం. అలా చెప్పి గంగారావు వాణిని తీసుకుని నగరంలో వదిలేసొచ్చాడు. ఎవరూ తెలియని ఆ నగరంలో వాణికి తినడానికి తిండి లేక, సహాయం చేసేవారు లేక చాలా ఇబ్బంది పడింది. అలా తను తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకుంది. కాని తనకి సహాయం చేసేవాళ్లెవరూ లేరు. నిస్సహాయురాలైన వాణికి తన తండ్రి గుర్తుకొచ్చి ఏడవడం మొదలుపెట్టింది. వాణి చాలా అలసిపోయింది. అందువల్ల ఆమె కూర్చోగానే తనకి వెంటనే నిద్ర పట్టేసింది. అప్పుడు ఆమెకి ఒక కలొచ్చింది. ఆ కలలో తన తండ్రి కనిపించి ఒక కిడ్డీ బ్యాంక్ ఇచ్చి చేతితో రుద్దాలని చెప్పి రుద్దాడు. అప్పుడు అందులోంచి ఒక డబ్బు నోటు బయటకొచ్చింది. కాసేపటికి వాణి నిద్ర నుండి లేచింది. తనకి వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తనకి సమీపంలో ఒక కిడ్డీ బ్యాంక్ ఉండడం చూసింది. అది తన పుట్టినరోజునాడు తన తండ్రి తనకి బహుమతిగా ఇచ్చింది. వాణి ఆ కిడ్డీ బ్యాంకును తీసుకుని చేతితో రుద్దింది. చూస్తుండగానే కిడ్డీ బ్యాంకులోంచి డబ్బు నోటు బయటకొచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయింది వాణి. వాణి ఇలా అనుకుంది, నేను చూస్తున్నది కల కాదు కదా అనుకుని చేతిని గిల్లుకుంది. లేదు లేదు, ఇది నిజమే. అంటే నాన్నగారు నాకు సహాయం చేశారా? అప్పుడు అక్కడ రాజారావు ప్రత్యక్షమయ్యాడు. అవును తల్లి, నేనెప్పుడూ నీకు సహాయంగానే ఉంటాను. నువ్వు ఆశ్చర్యపోవలసిందేమీ లేదిందులో. గంగారావు నిన్ను చాలా బాధ పెట్టాడు. త్వరలోనే అతనికి తగిన గుణపాఠం చెప్తాను తల్లి. నువ్వు ఈ మాయా కిడ్డీ బ్యాంక్ సహాయంతో లేనివారికి సహాయం చేయి తల్లి. వాణి అలానే చేసింది. మాయా కిడ్డీ బ్యాంక్ సహాయంతో పేదవారికి సహాయం చేస్తూ ఉంది. ఒకరోజు మాయా కిడ్డీ బ్యాంక్ విషయం గురించి గంగారావుకి తెలిసింది. ఎన్ని రోజులు ఈ అమ్మాయి దగ్గర మాయా కిడ్డీ బ్యాంక్ ఉందని ఇప్పటి వరకు నాకు తెలియలేదు. త్వరగా దాన్ని సొంతం చేసుకోవాలి అనుకుని గంగారావు వెళ్లి మాయా కిడ్డీ బ్యాంక్ ని దొంగిలించాడు. దొరికింది, డబ్బులిచ్చే మెషిన్ దొరికింది. త్వరగా డబ్బులు తీయడం మొదలు పెట్టాలి. గంగారావు, నీ పంట పండింది, ఇక పండగ చేసుకో. గంగారావు సంతోషంతో మాయా కిడ్డీ బ్యాంక్ నుండి చాలా డబ్బు తీశాడు. కాని గంగారావుకి ఆ విషయం తెలీదు. తన దుర్బుద్ధికి ఫలితంగా తనకు లభించిన ఆ డబ్బు మొత్తం నకిలీదని. గంగారావు ఆ డబ్బు మొత్తం తీసుకుని బంగారం కొనడానికి గోల్డ్ షాప్ కి వెళ్లాడు. కాని దుకాణదారుడికి డబ్బు చూసిన వెంటనే అర్థమైంది ఆ డబ్బు నకిలీదని. దుకాణదారుడు గప్చుప్గా వెళ్లి పోలీసులకి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడికొచ్చి నకిలీ డబ్బుని సీజ్ చేశారు. ఇంకా గంగారావు గురించి ఆరా తీయగా పోలీసులకు తెలిసిందేంటంటే నకిలీ నోట్లు కాకుండా ఎవరిల్లునో కూడా కబ్జా చేశాడని.
ఏంట్రా దొంగ వెధవా 420 నకిలీ నోట్లు ముద్రించడమే కాక మీ అన్నయ్య గారి ఆస్తి మొత్తం లాక్కున్నావా? అయ్యయ్యో సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు సార్. అవుతుంది మొత్తం అర్థమవుతుంది. పదా పోలీస్ స్టేషన్కి. అని పోలీస్ గంగారావుని జైల్లో పెట్టారు. వాణి తిరిగి తన ఇంటికొచ్చింది మరియు మాయా కిడ్డీ బ్యాంక్తో అందరికీ సహాయం చేస్తూ ఉంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.